సిఎఫ్సి గ్యాసెస్ మనిషి తయారు చేస్తున్న గ్రేట్ ఇన్నోవేషన్ ఫ్రిడ్జ్ ఉండడం వల్ల కొన్ని ఎన్నో అసలు బ్యాక్టీరియాలో మనం కాపాడుతున్నాం. చాలా వైరస్ల సిస్టంలో ఏవైతే ఉన్నాయో దాని అన్నిటికీ కావాల్సిన మంచి బ్యాక్టీరియాని కాపాడాలంటే ఫ్రిడ్జ్ కంపల్సరీ కావాలి. సో దానికి వాడాలి, కానీ మనమే సిఎఫ్సి గ్యాసెస్ ఇస్ ఎ కంప్లీట్లీ వరస్ట్ గ్యాసెస్. క్లోరిన్ ఫ్లోరో కార్బన్ సిస్టమ్ అంటారు, ఇవన్నీ విషాలు. సో అవి మనం రెగ్యులర్ తీసుకుంటాం. అంటే మనిషి డైరెక్ట్గా చచ్చిపోతాడంటే క్లోరిన్ పీల్చండి చచ్చిపోతారు, ఫ్లోరిన్ తీసుకోండి చచ్చిపోతాడు, కార్బన్ తీసుకోండి చచ్చిపోతాడు, ఇమీడియట్గా చచ్చిపోతాడు. పెద్ద విషయం కాదు. దాన్ని తయారు చేసాడు, ఎంత కావాలి, ఎంత ఉండాలి, చల్లదనం కావాలంటే ఏం తయారు చేయాలి అనేది ఆర్టిఫిషియల్ కూల్దనం, అంతేగాని న్యాచురల్ కూల్ కాదు. మొన్నటి వరకు శీతకాలం వెళ్ళింది, శీతకాలంలో మనం ఎలా చేసుకున్నాం, మంచిగా రగ్గులు దుప్పట్లు గట్టిగా కప్పుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్గా ఉండేది. సో దీనికి నిజంగా చెప్తున్నారంటే వాళ్ళందరూ అనే మాట, మనకి ఎక్కడ దేశంలో దొరుకుతుందండి, 2 కిలోమీటర్లకి కూరగాయలు దొరుకుతున్నాయండి. మనం ఏం పెద్ద ఎడారిలో లేం కదా, ఎడారిలో ఉన్నాడు కావాల్సింది పెట్టుకోవాల్సిందంటే అలాంటివన్నీ మనకి హాయిగా ఎక్కడ పడితే దొరుకుతున్నాయి. వేరువేరుగా విత్తనాలు వేస్తే చాలా లెగిసిపోతున్నాయి ఆకులు.